క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేస్తే సిబిల్ స్కోర్ దెబ్బతింటుందా? ఈ విషయాలు తెలుసుకోండి. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరిలో క్రెడిట్ కార్డు ఉంటుంది. క్రెడిట్ కార్డు వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. క్రెడిట్ కార్డు ఉంటే 45 రోజుల వరకు వాడుకున్న డబ్బుని చెల్లించాల్సిన పని ఉండదు. అంతేకాకుండా కొన్ని యాప్స్ ద్వారా క్రెడిట్ కార్డు నుంచి డబ్బును కూడా ట్రాన్స్ఫర్ చేసుకునే వెసులుబాటు కూడా ప్రజలు దీన్ని తీసుకునేందుకు ఇష్టపడుతున్నారు. వీటితో పాటు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో షాపింగ్ చేసేందుకు క్రెడిట్ కార్డ్ స్వైపింగ్ చేసినప్పుడు రివార్డ్స్ పాయింట్స్ కూడా వస్తాయి. అంతేకాకుండా ఈ రివార్డ్స్ పాయింట్స్లో మళ్ళీ షాపింగ్ చేసే వెసులుబాటు కూడా ఉంటుంది. అయితే కొన్నేళ్ల తర్వాత కార్డు వాడాలని అనిపించకపోవడంతో లేదా ఇతర కారణాలను క్లోజ్ చేద్దామనుకుంటారు. ఈ సమయంలో చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే వీటిని క్లోజ్ చేస్తే సిబిల్ స్కోర్ దెబ్బతింటుందా అని. లోన్స్ క్రెడిట్ కార్డు పొందాలనుకున్న సిబిల్ స్కోర్ కీలక పాత్ర పోషిస్తుంది. క్రెడిట్ కార్డ్ పెండింగ్ బిల్స్ సకాలంలో చెల్లించడం వల్ల సిబిల్పై ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అందుకే క్రెడిట్ కార్డు వాడేటప్పుడు జాగ్రత్తలు అవసరం. క్రెడిట్ కార్డు క్లోజ్ చేస్తే సిబిల్ స్కోర్ పెరుగుతుందని చాలామంది అనుకుంటారు. అయితే అలాంటిదే ఉండదు. ఇంకా క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేసి సిబిల్ స్కోర్ దెబ్బతింటుందని మీకు తెలుసా? క్రెడిట్ స్కోర్లో క్రెడిట్ మిక్స్ అంటే రుణాలు కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ఎప్పుడు సరైన స్థితిలో ఉండేలా చూసుకోవడం అత్యంత ముఖ్యం. అప్పుడు మాత్రమే సిబిల్ స్కోర్కు మాత్రమే అంటే క్రెడిట్ స్కోర్ దెబ్బతినకుండా ఉంటుంది. ఇంకా సరైన సమయాన్ని క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించే వరకు కూడా క్రెడిట్ స్కోర్ తగ్గకుండా చూసుకోవచ్చు. ఒకవేళ క్రెడిట్ కార్డు రద్దు అయింది అనుకోండి, వారి ప్రస్తుత అందుబాటులో ఉన్న క్రెడిట్ లిమిట్ కూడా తగ్గిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో కూడా పెరుగుతుంది. ఇది ప్రమాదకరం. ఇంకా క్రెడిట్ కార్డుని ఎక్కువ కాలం దాన్ని క్లోజ్ చేయడం మంచిది కాదు. దానిని ఎక్కువ కాలం వాడతాం కాబట్టి క్రెడిట్ హిస్టరీ మొత్తం దానిపై ఆధారపడి ఉంటుంది. అలాంటప్పుడు పాస్ కాకుండా క్రెడిట్ తక్కువగా ఉన్న కార్డును క్లోజ్ చేయడం ఉత్తమం. అప్పుడు అన్ని బకాయిలు చెల్లించాలి. రివార్డ్ పాయింట్స్ అన్నీ వాడుకోవాలి. ఇది క్రెడిట్ కార్డులో మనకి క్లోజ్ చేస్తే సిబిల్ స్కోర్ తగ్గుతుందా లేదా అనే దానికి ఆన్సర్.